వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పార్టీని వీడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. నిన్నటి రోజున కడప కార్పొరేటర్ సూర్యనారాయణ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే వైఎస్ జగన్ వీరాభిమానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి, ఆయన సతీమణి వీరపునాయునిపల్లె జెడ్పీటీసీ నిమ్మకాయల రాజేశ్వరమ్మ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చకపోవడం వల్లే తాము రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. వైఎస్ జగన్ అడుగుజాడల్లో ఆనాడు కమలాపురం మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి రాజీనామా చేసి 2011 నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నిమ్మకాయల సుధాకర్ రెడ్డి నేడు పార్టీ అధినేతపై అసంతృప్తితో పార్టీ వదిలిపోతున్నట్లు ప్రకటించడం రాజకీయంగా సంచలనం రేపుతుంది. వైసీపీ అధికారం కోల్పోయాక పార్టీ అధినేత వ్యవహార శైలి సరిగ్గా లేకపోవడం తనకు బాధ కలిగించిందని నిమ్మకాయల సుధాకర్ రెడ్డి చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చి మంచి పరిపాలన చేయమని అధికారం ఇస్తే సరిగ్గా పనిచేయలేకపోయారని, వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన నాయకులను, కార్యకర్తల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఓటమి తర్వాత కష్టాల్లో ఉన్న జగన్ వెంట నడవాలని అనుకున్న పార్టీ అధినేత వైఖరిలో మార్పు లేకపోవడంతోనే 13 ఏళ్ల పాటు పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పనిచేసినప్పటికీ తాము పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి వివరించారు. పార్టీ అధినేతలో పరివర్తన వస్తుందని ఆశించామని, కానీ అది ఎప్పటికీ రాదన్న సత్యం తెలుసుకొని తాము పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వారు వివరించారు. ఇంతవరకు 2011లో సోనియా గాంధీని ధిక్కరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎంపీకి రాజీనామా చేసినప్పటి నుంచి నేను కమలాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్న నేను 8 నెలలకే జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో నేను మార్కెట్ యార్డుకు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో కావడం జరిగింది. 2019 వరకు వివిధ స్థాయిల్లో నా పోరాటం అవిశ్రాంతంగా జరిగింది. నా సొంత నియోజకవర్గం కమలాపురంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారి గెలుపు కోసం ఆర్థికంగా, రాజకీయంగా నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2014లో పెనుగొండ నియోజకవర్గ పరిశీలకునిగా, 19లో రాప్తాడు నియోజకవర్గ పరిశీలకునిగా, 24లో బద్వేడులో నియోజకవర్గ పరిశీలకునిగా వెళ్ళడం జరిగింది. అక్కడ పార్టీని ఏకీకృతం చేసి ఎన్నో సమస్యలున్నా కూడా అక్కడ పరిష్కారం చేసి పార్టీని పటిష్టం చేయడం జరిగింది ఎన్నికల ముందు. కాకపోతే ఈరోజు నేను దాదాపు 13 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన నేను నా భార్య వీరపునాయునిపల్లె మండల జెడ్పీటీసీ ఇద్దరం కలిసి ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాము. పార్టీకి ఇన్నేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి కష్ట నష్టాల్లో పాలు పంచుకొని ఈరోజు రాజీనామా చేయడం బాధగానే ఉంది. కాకపోతే తప్పడం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా 151 సీట్లు, 50% ప్లస్ ఓట్లు ప్రజలు ఇచ్చి పరిపాలన చేయమంటే ఆయన కార్యకర్తల పట్ల, నాయకుల పట్ల, ప్రజల పట్ల ఆయన ప్రవర్తన, ఆయన వ్యవహరించిన ముఖ్యమంత్రిగా ఆ వ్యవహార శైలి నాకు నచ్చడం లేదు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కూడా ఆయన కష్టాల్లో ఉన్నాడు కదా, ఆయన్ను వెంబడిద్దాం, చూద్దాం, ఆయనలో పరివర్తన వస్తుందేమో అని చెప్పి చూశాము. ఆ పరివర్తన వచ్చేదానికి అవకాశం లేదు. చిన్న 2-3 పాయింట్లలో నాకు పూర్తి అసంతృప్తిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఓడిపోయిన తర్వాత అప్రతిహతమైన అధికారం చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ గారికి కూటమికి ఇస్తే ఈయన ఒక్క నెలకే ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రద్దు చేయాలని అడగడం, రాష్ట్రపతి పాలన పెట్టాలని అడగడం ఎంత అపరిపక్వమైన చర్యో నాకైతే అంతుపట్టడం లేదు. 75 ఏళ్ల పైబడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేసీబీల్లో వెళ్ళి, ట్రాక్టర్లలో వెళ్ళి ముంపు బాధితులను విజయవాడలో వరదలు వస్తే పరామర్శిస్తూ ఉంటే బుడమేరు గేట్లు కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇండ్లు మునిగిపోతుందని గేట్లు ఎత్తారు. ఇది మానవ కల్పిత ఉపద్రవం ఇది అని చెప్పి మాట్లాడడం కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది. ఇది కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. బుడమేరు గేట్లు
ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతే ఆయనకు చుట్టూ పరివారము సెక్యూరిటీ అంతా ఉంటుంది. ఆయనకు సురక్షితమైన ప్రదేశానికి ఆయన్ను నిమిషాల్లో క్షణాల్లో చేరవేస్తారు. ఆ ఇల్లు మహా అయితే 10 కోట్లు అవుతుంది. ఇంకొక చోట ఇల్లు కట్టుకుంటాడు. దానికోసం విజయవాడను ముంచుతాడా చంద్రబాబు నాయుడు? అంత అనుభవజ్ఞుడైన నాయకుని అంతకుముందు కూడా ఆయన్ను శాసనసభలో ఆయన్ను ఆయన భార్యను అవమానించడం ఇవన్నీ చూస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి పట్ల నేను పూర్తిగా వ్యతిరేకంగా అసంతృప్తిగా ఉన్నాను. తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షుని చేయడం కూడా నాకు మింగుడు పడడం లేదు. రవీంద్రనాథ్ రెడ్డి గారు కమలాపురంలోనే ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోలేకపోయినాడు. అట్లాంటిది పార్టీని జిల్లా వ్యాప్తంగా చక్కబెడతాడని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒక నాయకుని పైన ఆధారపడి ఎంతోమంది ఫాలోయర్సు ఆయనకు సంబంధించిన వ్యవస్థ ఉంటుంది. నేను ఈరోజు రాజీనామా చేయడానికి కారణం ఏమంటే, నాకు అధినాయకుడు సక్రమమైన వాడు కాకపోతే, నేను సక్రమమైన వాడిని కాకపోతే, నేను నా వెంట ఉన్న నా ఫాలోయర్సు నా అభిమానుల సమస్యలు పరిష్కారం చేయలేను. మా వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి నేను ఒక సమర్థుడైన నాయకుని నాయకత్వంలో ఉండాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి పార్టీకి చాలా బాధాకరంగా రాజీనామా చేస్తున్నాను. నా భార్య నిమ్మకాయల రాజేశ్వరమ్మ కూడా నాతో పార్టీకి రాజీనామా చేస్తున్నాం. ఇప్పటికైతే ఏ పార్టీలో కొనసాగదలుచుకోలేదు. మన అవసరం కూడా వాళ్ళకు ఉండాలి కదా. అది తెలుగుదేశం పార్టీనా, బీజేపీనా, పవన్ కళ్యాణ్ ఇంకొకరా అనేది మన అవసరం కూడా వాళ్ళకు ఉంటే చూస్తాం. నేను నా ఫాలోయర్స్ కోసం తప్పకుండా ఆలోచన చేయాల్సిందే. స్వతంత్రంగా కొంతకాలం కొనసాగాలని అనుకుంటున్నాను.